कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश साहब की मेहनत की वजह से आज कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 2 रसूलपुरा गन बाजार नारायण झोपड़ी डबल बेडरूम के घरों का आज इनॉग्रेशन किया गया, जिसमें नॉमिनेटेड मेंबर बानुका नर्मदा का नाम न रहने की वजह से बीजेपी पार्टी के कार्यकर्ताओं ने हंगामा किया। बहुत खुश है ना, हम लोग बहुत तकलीफ में थे। हम लोग मेरे 2 बच्चे, एक बेटी, एक बेटा एक बेटी। क्या कर रहे हैं? पढ़ रहे हैं अभी। बहुत मुसीबत में थे हम लोग, अन्ना बहुत सपोर्ट कर मुर्गा पानी घड़े उठा के हम लोग आज अच्छा आ गया। हम लोग एक ही मिनट इधर देखो, इधर आओ, इधर बहुत शुक्रिया। हुकूमत की तरफ से ऑफिशियली अनाउंसमेंट करके बेनिफिशरीज को अलॉटमेंट लेटर्स बांटे गए। रेवेन्यू मिनिस्टर पोंगुलेटी श्रीनिवास रेड्डी और ट्रांसपोर्ट मिनिस्टर पोन्नम प्रभाकर साहब के हाथों
इस डिस्ट्रीब्यूशन प्रोग्राम में राज्यसभा मेंबर अनिल कुमार यादव, मलकाजगिरी पार्लियामेंट्री एमपी ईटला राजेंद्र, नॉमिनेटेड मेंबर बानुका नर्मदा, कंटोनमेंट बोर्ड के डेप्यूटी सीईओ अशिक हुसैन और तमाम पॉलिटिकल पार्टीज के लीडर्स और कार्यकर्ताओं ने इसमें हिस्सा लिया। आइए देखते हैं डबल बेडरूम इनॉग्रेशन की तफसीलात रसूलपुरा से। సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు నా తమ్ముడు శ్రీ గణేష్ గారికి, వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యులు, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులు మా పెద్దన్న పొన్నం ప్రభాకరన్న గారికి, అదే రకంగా స్థానిక పార్లమెంటు సభ్యులు, అనుభవజ్ఞులు, మీ అభిమాన నాయకులు మనందరి పెద్దన్న ఈటల రాజేంద్ర గారికి, అదే రకంగా రాజ్యసభ సభ్యులు మిత్రులు తమ్ముడు అనిల్ గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ నర్మదక్కకు, వేదిక మీద ఉన్న కేశవరెడ్డి గారికి, గౌతమ్ గారికి, కర్ణన్ గారికి, సిఇఓ నాయక్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న రెవెన్యూ అధికారులు, హౌసింగ్ అధికారులు, మీడియా మిత్రులు, నా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. కొద్దిగా నేను ఈ కంటోన్మెంట్ బై ఎలక్షన్ కి ఇన్ఛార్జిగా వచ్చాను. వచ్చినప్పుడు ఇదే స్థలం నుంచి ఆనాడు ఎన్నికల క్యాంపెయిన్ లో మీకు మాట ఇచ్చాను. ఈ శాఖ మంత్రిని నేనే. సుమారు 6 నుంచి 9 నెలల్లో ఈ అపార్ట్మెంట్లన్నీ కంప్లీట్ చేసి, ఈ డబుల్ బెడ్రూమ్ అనే ఆనాడు ఏదైతే ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసి మొండి గోడలతో మధ్యలో వదిలేసి ఆ పూలు గుడిసెల నుంచి మిమ్మల్ని దూర ప్రాంతానికి పంపిస్తుంటే మేము అనేక మందిని ఇబ్బంది పడుతున్నామని ఆ రోజు నా దృష్టికి మీరు తీసుకొచ్చినప్పుడు, మన ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉంది, గణేష్ అన్నని గెలిపించండి, 6 నుంచి 8 నెలల్లో ఈ ఇల్లు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని ఆ రోజు చెప్పాను. కానీ కాంట్రాక్టర్ కొద్దిగా లేట్ గా ఉండటం వల్ల గత ప్రభుత్వం లాగానే పేమెంట్లు అంతే వస్తాయేమని ఆ కాంట్రాక్టర్ భయాందోళనలో ఉండటం వల్ల అనుకున్న టైం కంటే ఒక 3-4 నెలలు లేట్ అయింది. లేట్ అయినందుకు నా కుటుంబ సభ్యులందరినీ మన్నించమని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి, ఈ ప్రజా ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి ఆత్మ గౌరవంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని చేపడుతూ జిహెచ్ఎంసీ పరిధిలోని అనేక డబుల్ బెడ్రూమ్లు ఆనాడు వివిధ స్థాయిల్లో ఆ ప్రభుత్వం గాలికి వదిలేసిపోతే వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వాటిని పూర్తి చేపిస్తూ గౌరవ అధికారులందరినీ కూడా ఉరుకులు పెట్టిస్తూ ఏవైతే పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్లతో పాటు ఒక ప్రణాళిక ప్రకారం, ఇందాక గౌరవ పార్లమెంటు సభ్యులు చెప్పినట్లు ఒక ప్రణాళిక ప్రకారము అర్బన్ లో ఉన్న ఆ 30 గజాలున్నా, 50 గజాలున్నా, 70 గజాలున్నా స్థానికంగా ఎవరు ఎక్కడ నివసిస్తున్నారో స్థానికంగా నివసించే దగ్గరే వాళ్ళకి ఒక ఇల్లు అపార్ట్మెంట్ టైప్ లో కట్టించినట్లయితే వాళ్ళు ఆనందంగా ఉంటారన్నది ముమ్మాటికి నిజం. అదే దిశలో, అదే ఆలోచనలతో ఈ ప్రభుత్వం అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారితో అధికారులు అందరం కూర్చొని చర్చించి ఒక ప్రణాళికను అతి కొద్ది రోజుల్లో జిహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్లు, కంటోన్మెంట్ లో ఉన్న ప్రజలకు కూడా ఒక శుభవార్త అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం తెలుపుద్ది. ఈ ప్రభుత్వం మంచి ఏదైనా గత ప్రభుత్వం చేస్తే మంచిని మంచి అనే చెప్పాం. మంచి కాకుండా చెడు ఏదైనా చేస్తే చెడు చెప్పకపోయినా దాన్ని సరిదిద్దుతూ పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతి చిహ్నంగా కనిపించే ఇల్లు ఇవ్వాలనే తాపత్రయం ఈ ప్రభుత్వానికి ఈనాడు ఉంది. ఆనాడు ఆ ప్రభుత్వం ఆ ఇల్లు ఇవ్వాలనే ఆలోచన కూడా వాళ్ళ దృష్టికి రాకపోవడం దురదృష్టకరం, బాధాకరం. అంతేకాదు
పేదోడికి ఇల్లు ఇస్తే పేదోడికి ఇల్లు కడితే నాకేం కమిషన్ వస్తుందనే ఆలోచనతో ఆనాటి ప్రభుత్వం పేదోడికి ఇల్లు కట్టించాలనే జ్ఞానం కూడా రాకపోయింది. అదే కాళేశ్వరం కడితే కమిషన్లు వస్తాయి కాబట్టి కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపింది తప్ప పేదవారి ఆత్మ గౌరవానికి ఛేదంగా ఉండే ఒక చిరకాల కోరికైన ఒక ఇల్లుని ఇవ్వాలని ఆలోచన లేకపోవడం దురదృష్టకరం, బాధాకరం. నిజంగా ఆ 10 సంవత్సరాలలో సంవత్సరానికి 1 లక్ష చొప్పున ఇల్లు కట్టున్నా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 లక్షల ఇల్లు వచ్చింది. ఈనాడు మొదటి విడతలోనే ప్రజా ప్రభుత్వం మీ దీవెనలతో ఏర్పడిన తర్వాత 4.5 లక్షల రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. ఇంకా 3 విడతల్లో అర్హులైన ప్రతి పేదవాళ్ళకి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పేదవాళ్ళకి కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఇళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి దళిత తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి దోచుకొని ఆ దొరవారి పైన పేదల పార్టీగా పేదలకి నిత్యము అండదండలుగా ఉండే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా తప్పకుండా మీ అందరికీ ఇల్లిచ్చే కార్యక్రమం చేపట్టుద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ స్థానిక పార్లమెంట్ సభ్యులు 2 అంశాలు లేవనెత్తారు. ఒకటి, ఆనాడు వాజ్పేయి గారి టైంలో కట్టిన ఇల్లు కొన్ని రిపేర్లు చేయాలని అడగటం జరిగింది. అధికారులు ఈ వేదిక మీద నుంచే ఆదేశిస్తున్నాను. అక్కడ ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో చూసి తప్పకుండా వాటిని కూడా అతి కొద్ది రోజుల్లోనే శాంక్షన్ చేపించి వాటిని కూడా రిపేర్ చేపిస్తాం. అదే రకంగా 2వ అంశం, ఇందాక నేను చెప్పినట్లు ఎక్కడైతే మొండి గోడలతో వివిధ దిశల్లో ఉన్న 2BHKలకు సంబంధించిన రిపేర్లన్నీ ఇప్పటికే కంప్లీట్ చేశాం. వాటిని మిగతా ఏదన్నా అరాకొరా ఉంటే వాటిని కూడా కంప్లీట్ చేసి అన్ని 2BHKలు రాబోయే నెల రోజుల లోపు గౌరవ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లాలోని ప్రతి 2BHKని పేదవాళ్ళకి కానుకగా ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా గణేష్ అన్న పదే కొన్ని అంశాలు అడుగుతున్నారు. ఒకటి, కంటోన్మెంట్ భూముల్లో రాజేంద్రన్ అనేక వేదికల మీద చెప్తుంటారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ భూముల్లో పేదోళ్లు కొన్ని చోట ఇళ్లు కట్టుకున్న దగ్గర ఇబ్బంది పెట్టొద్దని అనేక పర్యాయాలు నాకు చెప్పారు. అదే పద్ధతిలో కంటోన్మెంట్ ఏరియాలో కూడా కంటోన్మెంట్ భూముల్లో వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఎవరైతే నివసిస్తున్నారో ఆ నివసించే భూముల్లో మీరు వాళ్ళకి ఫ్రీహోల్డ్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఈ ప్రభుత్వంలో పక్కా ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని చేపడతాము. వారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఆ ఆదేశాలు తేవాలని కూడా గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యుల్ని నేను అభ్యర్థిస్తున్నాను. ఇక గణేష్ అన్న ఇంకా 1-2 విషయాలు అడుగుతున్నారు. ఒక శ్మశాన వాటిక కావాలి అని అడగడం జరిగింది. ఈ చుట్టూ ఎటు చూసినా కంటోన్మెంట్ ల్యాండే ఉంటది ఇక్కడ. కాబట్టి దానికి కూడా ఈటెల రాజేంద్ర గారు పెద్దన్న తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇచ్చినట్లయితే అక్కడ కూడా ఒక అద్భుతమైన శ్మశాన వాటికని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులకు తెలుపుతూ మరొక్కసారి చివరిగా మీకు ఒక్క మాట చెప్తున్నాను. ఆ రోజు ఈ ప్రభుత్వం మాటగా నా మాటగా నమ్మి పూర్తి విశ్వాసంతో గణేష్ అన్నని మీరు దీవించారు, ఆశీర్వదించారు. ఆ మీరు చేసిన ఆశీర్వాదాన్ని, అభిమానాన్ని, ప్రేమని ఈ ప్రభుత్వ పక్షాన ఆ ఎన్నికల్లో ఏవైతే మీకు మాటలు ఇచ్చామో చెప్పామో ప్రతి కార్యక్రమాన్ని పేదవారికి ఈ ప్రభుత్వ పక్షాన అందించడానికి సాయశక్తులా కృషి చేస్తారని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ పెద్ద ఎత్తున జోరున వర్షం పడుతున్నా ఇప్పుడే 344 ఇళ్లు మీకు ఇవ్వడం జరిగింది. ఆ కోఆపరేషన్ లో చూశాను ఆడబిడ్డల ముఖంలో ఆనందం. ఈ జన్మకి ఆ ఆనందాన్ని చూసిన తర్వాత అంత మంచి కార్యక్రమాల్లో పాలు పంచుకున్న తర్వాత ఈ జన్మ ధన్యమైందని
మరొక్కసారి మీ అందరూ సాక్షిగా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.